తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బారాసాకు ఎదురైన పరాజయంతో బీఆర్ఎస్కు సవాల్గా పార్లమెంట్ ఎన్నికలు మారాయి. ఇదే క్రమంలో కాంగ్రెస్ ప్రభంజనం ముందు లోక్సభ ఎన్నికల్లో పోటీకి గులాబీ సిట్టింగ్లు సైతం విముఖత వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరికొందరు అధికార కాంగ్రెస్ పార్టీతో టచ్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో లోక్సభ స్థానాలకు అభ్యర్థులపై గందరగోళం నెలకొంది. ఈ 4 జిల్లాల్లో 3 సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు మొదలుపెట్టినట్లు వార్తలు జోరుగా కోడైకూస్తున్నాయి. వీరు కాకుండా మరో ఒకరిద్దరు ఎంపీలు, ఓ మాజీ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో గులాబీ బాస్ కేటీఆర్కి కొత్త గుబులు పట్టుకుంది. తెరాసగా ఉన్న పార్టీని బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని భావించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు రానున్న పార్లమెంట్ ఎన్నికలు సవాల్గా మారనున్నాయి. గతేడాది జరిగిన అసెంబ్లీ ఫలితాలు నిరాశకు గురిచేసినా పార్లమెంటు ఎన్నికల్లో ఓటమిని అధిగమించేలా అధిక స్థానాలను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంగా పావులు కదుపుతున్న గులాబీ దళానికి ఆదిలోనే ఊహించని షాక్ ఎదురవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 9 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో మరిన్ని స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలని క్షేత్రస్థాయిలో పావులు కదుపుతున్న నేపథ్యంలో ఆ పార్టీకి సొంత నేతలు పోటీగా దూరంగా ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ తో టచ్లో 3 ఎంపీలు అయితే బీఆర్ఎస్ ప్రయత్నాలకు సిట్టింగ్ ఎంపీలు గండి కొడుతున్నట్లు జరుగుతున్న ప్రచారం కలకలం రేపుతోంది. కొందరు సిట్టింగ్ ఎంపీలు మళ్లీ పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదన్న ప్రచారం గులాబీ పార్టీ నేతలను టెన్షన్ పెడుతోంది. ప్రధానంగా ఇలా అధికార పార్టీలోకి వెళ్లి ఆ పార్టీ తరపున పోటీ చేయాలని భావిస్తున్న నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గతంలో సన్నిహిత సంబంధాలుండడంతో గులాబీ దళంలో అనుమానాలు ఎక్కువయ్యాయి. గత 10 ఏళ్లుగా ఎదురైన అనుభవాలను తమ సన్నిహితుల దగ్గర ప్రస్తావిస్తున్న ఎంపీలు పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పేరుకు లోక్సభ సభ్యులమే అయినా ఎమ్మెల్యేల చెప్పు చేతల్లోనే ఉండాల్సి వచ్చేదని, తమకు ఎలాంటి గుర్తింపు లేదని ఎక్కువ మంది ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యేలే ప్రధానంగా భావించే పార్టీలో ఎంపీలుగా పనిచేయడం ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నట్లు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందే కాంగ్రెస్లోకి జంప్ అవ్వాలనుకున్న పలువురు బారాస నేతలు కూడా కాంగ్రెస్ తరపున పోటీకే రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. అసలు ఇంతకు వలస జీవులకు కాంగ్రెస్ ఛాన్స్ ఇస్తుందా లేదా అనే అంశంపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.